జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులం అందరము కూడా కలిసి ఆ వెంకటేశ్వర స్వామికి పూజలు చేయించి టెంకాయలు కొట్టడం జరిగింది. ఎందుకంటే అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీం కోర్టు ఏదైతే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ సిట్ విచారణలో తిరుమల తిరుపతి లడ్డూలో ఎటువంటి జంతువుల కొవ్వు కానీ అలాగే చేపల నూనె కానీ ఈ కల్తీ నెయ్యిలో జరగలేదు, అది ఎటువంటి అపవిత్రం కాలేదని నిర్ణయం వచ్చింది. దాని శుభపరిణామంగానే ఈ రోజు మేము వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి మేము ప్రజలందరికీ మేలు జరగాలని కోరుకున్నాము. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి బుద్ధి కల్తీ అయిందని ప్రజలందరూ కూడా ఈ నిర్ణయంతో నమ్ముతున్నారు. ఆయన సూపర్ 6 హామీలు అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ అలాగే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకొని వచ్చి ప్రశ్నిస్తే కేసులు పెడుతూ అడిగితే జైళ్లలో పెడుతూ ప్రజలకు ఏ విధంగా అష్ట కష్టాలు పాలు చేస్తూ సంక్షేమ పథకాలు అమలు చేయకుండా పరిపాలన చేస్తా ఉన్నారు. ఆయనకి ఇప్పటికైనా కూడా మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుకున్నాము. అలాగే ప్రజలందరూ కూడా జగనన్న నాయకత్వాన్ని కోరుకుంటా ఉన్నారు. జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలందరికీ కూడా మేలు చేశారు. తిరుమల తిరుపతిలో ఎటువంటి కల్తీ జరగలేదని వెంకటేశ్వర స్వామిని అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్న ఈ కూటమిలో ఉన్న ముగ్గురికి కూడా వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం, కలియుగ ప్రత్యక్ష దైవం అని ఈ రోజు నిరూపణ అయింది. ముగ్గురి ఆ కూటమిలో ఉన్న ముగ్గురికి కూడా చెంప పెట్టుబడింది సుప్రీంకోర్టు నుంచి కూడా, సిట్ నుంచి కూడా. ఇప్పుడైనా అర్థం చేసుకోండి చంద్రబాబు గారు, అబద్ధం ఎన్నో రోజులు దాగదు. మీరు అబద్ధాలు చెప్పి ఎంతసేపు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక చివరకు వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయాల్లోకి లాగి వాడుకుంటున్నారంటే అదే వెంకటేశ్వర స్వామి ఈ రోజు సిట్ ద్వారా మీకు పెద్ద గుణపాఠం చెప్పాడు. దీనితో ప్రజలు అర్థం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారి నోట వచ్చిన ప్రతి మాట అబద్ధం, ప్రతి పని అబద్ధం, ఇచ్చిన ప్రతి హామీ అబద్ధం. ఆయన చేసేది జగనన్న మీద ఎంతసేపు చేసే ఆరోపణలు మాత్రమే నిజం. జగనన్న ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా జగనన్న మీద ఆరోపణలు చేస్తే మేమే నిరూపించుకోవాలి. ఇప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్నా కూడా జగనన్న మీద ఆరోపణలు చేస్తే మేమే నిరూపించుకోవాలి. ఇది ధర్మమా? తండ్రి ఏడుకొండలవాడ ఇప్పటికైనా ఆ ముగ్గురికి మంచి బుద్ధుల్ని ప్రసాదించి రాష్ట్రానికి ఇంకన్నా మంచి చేసే ప్రయత్నంగా వాళ్ళకు మంచి దోవ చూపించాలని, వాళ్ళ కాకుండా ఈ నెయ్యి కల్తీ అని చెప్పినారే ఆ విధంగా వాళ్ళ బుద్ధి వాళ్ళ మనసు కల్తీ కాకుండా భగవంతుని ఆశీర్వాదం రాష్ట్ర ప్రజలందరికీ మెండుగా ఉండాలి. ఈ చంద్రబాబు నాయుడు గారికి మరోసారి బుద్ధి రావాలని ఆ కలియుగ దైవాన్ని మరీ కోరుకుంటూ ఓం నమో వెంకటేశ్వర.